హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగం అనే టాపిక్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో కింది వాటిలో దేనిని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు సంక్రమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి? ఆన్సర్, భారత ప్రభుత్వ చట్టం 1919ని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు ఏమైతే ఉన్నాయో వాటిని సంక్రమింపు ఆదేశాలుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1935 చట్టం ద్వారా నెలకొల్పబడిన సమాఖ్యలో అవశిష్ట అధికారాలనేవి ఎవరికి ఇవ్వబడ్డాయి? ఆన్సర్, గవర్నర్ జనరల్కు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏమిటి? సరికానిది అడుగుతున్నారు, చూద్దాము ఆప్షన్స్. భారత కౌన్సిల్ చట్టం 1909 బాధ్యతాయుత ప్రభుత్వానికి సంబంధించింది, సరైనదే. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919 అనేది ప్రావిన్స్ల స్వయం ప్రతిపత్తికి సంబంధించింది, ఇది కూడా సరైనదే. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది రాష్ట్రాలలో ద్వంద్వ పాలనకు సంబంధించింది, సరైనదే. నెక్స్ట్ వన్, భారత కౌన్సిల్ చట్టం 1982 అనేది ఎన్నికల నియమానికి సంబంధించింది అనేది సరికాదు. ఓకే, నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ఆన్సర్, భారత మండలి రద్దు, కేంద్రంలో ద్వంద్వ పాలన, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన, ఫెడరల్ కోర్టు ఏర్పాటు, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ముఖ్యమైన లక్షణాలు. నెక్స్ట్, మొట్టమొదటి భారత న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919 కింది వాటిలో దేనికి ఆధారం? ఆన్సర్, మాంటెక్ చేమ్స్ఫోర్డ్ నివేదికకు ఆధారం అన్నమాట. నెక్స్ట్ వన్, 1946 1947 నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్, లియాఖత్ అలీ ఖాన్. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలమునకు సంబంధించి భారత చట్టబద్ధ కమిషన్ను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్, సైమన్ కమిషన్ అని పిలుస్తారు. నెక్స్ట్, కింది చట్టాలలో దేని అనుసారం ప్రావిన్స్లలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాలను నెలకొల్పారు? అది దేని అనుసారం? ఆన్సర్, భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా. నెక్స్ట్, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర, సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పుటకు బ్రిటన్లో నియంత్రణ మండలి ఈ కింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్, ఫిట్స్ ఇండియా చట్టం ద్వారా. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్, సత్యేంద్ర సిన్హా. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది ఏ చట్టం? ఆన్సర్, రెగ్యులేటింగ్ చట్టం 1773. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. దీనిలో సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ
సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ ప్రావిన్స్ ప్రభుత్వంలో ద్వంద్వ పాలన అనేది మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919కి సంబంధించి. నెక్స్ట్ వన్ దృఢ కేంద్రీకరణ, ఇది మింటో మార్లే సంస్కరణలు 1909. నెక్స్ట్ మత ప్రాతినిధ్యం, ఇది భారత కౌన్సిల్లో చట్టం 1861. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ కింది వాటిలో సరి అయినది ఏమిటి? దీనిలో భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటిసారిగా ద్విసభను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రావిన్స్లు మరియు భారతీయ రాజ్యాలను భూభాగాలుగా కలిగిన ఒక సమాఖ్యను నిర్దేశించింది. వీటిలో రెండు కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటిక్. నెక్స్ట్ గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ల జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు? ఆన్సర్ భారత కౌన్సిల్లో చట్టం 1861 ద్వారా. నెక్స్ట్ కింది వాటిలో 1858 చట్టంలో లేని అంశం ఏమిటి? ఆప్షన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు, ఇది 1858 చట్టంలో ఉన్న అంశమే. నెక్స్ట్ భారతదేశం మరియు భారత భూభాగాలపై అధికారాలు బ్రిటన్ రాజ్య కూటమికి దత్తం, ఇది కూడా ఉన్న అంశమే. నెక్స్ట్ భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్గా మారుట కూడా ఉంది. ఇంకా పరిపాలనా అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటన్ రాచరికం మధ్య పంచబడతాయి అనేది ఇదొక్కటి లేదు. ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, భారతదేశం మరియు భారత భూభాగాలపై అధికారాలు బ్రిటన్ రాజమకుటానికి దత్తం అనేది ఉన్న అంశమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగబద్ధ సలహాదారుడు కింది వారిలో ఎవరు? ఆన్సర్ సర్ బిఎన్ రావు గారు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని నిబంధనలలో ఈ కింది వాటిలో ఏవి నవంబర్ 26, 1946 నుండి తక్షణం అమల్లోకి తేబడింది? ఆన్సర్ సమాఖ్య వ్యవస్థ ఇంకా ఎన్నికలు అనేవి తక్షణమే అమల్లోకి తేబడినవి. నెక్స్ట్ కింది వాటిలో సరి అయినదేమిటి చూద్దాము. హెచ్సి ముఖర్జీ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. డాక్టర్ సచ్చిదానంద్ సిన్హా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఇవి రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ రాజ్యాంగ సభచే రూపొందించబడిన భారత రాజ్యాంగం అంతిమంగా ఏ రోజున స్వీకరించబడింది మరియు చట్ట రూపం దాల్చింది? అది ఏ రోజున? ఆన్సర్ నవంబర్ 26, 1949 సంవత్సరంలో రాజ్యాంగ సభచే రూపొందించబడిన భారత రాజ్యాంగం అంతిమంగా ఈ రోజున స్వీకరించబడింది మరియు చట్టరూపం దాల్చింది. నెక్స్ట్ భారత రాజ్యాంగ పితగా ఎవరిని పేర్కొంటారు? బిఆర్ అంబేద్కర్ను. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా అభివర్ణించింది ఎవరు?
డిఎన్ బెనర్జీ గారు, ఇంకా ప్రొఫెసర్ మోరిస్ జోన్స్, ఇంకా పాల్ యాపిల్ బే. వీరిని భారత రాజ్యాంగానికి సహకార సమాఖ్యగా భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా అభివర్ణించిన వారు వీరందరూ కూడా. నెక్స్ట్ భారత రాజ్యాంగం ఇది పాక్షికంగా దృఢం మరియు పాక్షికంగా అదృఢం. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచడం. దీనిలో సారథ్య కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ప్రావిన్స్ల రాజ్యాంగ కమిటీ, దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షులు ఎవరంటే జేబీ కృపలాని. నెక్స్ట్ యూనియన్ రాజ్యాంగ కమిటీ, దీనికి జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు కింది వాటిలో వేటిని కలుగజేస్తాయి? ఆన్సర్ సంపూర్ణ భారతదేశానికి ఏక పౌరసత్వం, ఇంకా దృఢ మరియు సరళతల సాటి లేని సమ్మేళనాన్ని కలుగజేస్తాయి. నెక్స్ట్ కింది వారిలో భారత రాజ్యాంగం యొక్క 2వ షెడ్యూల్ ఎవరికి సంబంధించి నిబంధనలను కలిగి లేదు? ఆన్సర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు సంబంధించి నిబంధనలను కలిగి లేదు. నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను కింది వాటిలో కానిదేమిటి? భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించి కింది వాటిలో కానిది ఏంటి అంటే ఆప్షన్ 3. మరి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలలో ఉన్నవి ఏంటంటే లిఖిత రాజ్యాంగం మరియు రాజ్యాంగం యొక్క సర్వోన్నత. నెక్స్ట్ అర్థ సమాఖ్య నిర్మాణం, ఇంకా అధికారాల పంపిణీ. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది భారత రాజ్యాంగ షెడ్యూళ్లలో దేనియందు పార్లమెంట్ సభ్యుల, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల మరియు లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతం మరియు ఇతర భత్యములను ఒక అంశంగా చేర్చబడింది? అది ఏ షెడ్యూల్లో? ఆన్సర్ 7వ షెడ్యూల్లో. నెక్స్ట్ భారత రాజ్యాంగం అనేది ఏంటంటే ఒక లిఖిత రాజ్యాంగం, ఇంకా ఎక్కువగా భారత ప్రభుత్వ చట్టం 1935పై ఆధారపడింది భారత రాజ్యాంగం అనేది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ను ఈ కింది వ్యాఖ్యలలో ఏ వ్యాఖ్యను సరిగా వివరిస్తుంది? ఆన్సర్ ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జాబితాను సరిగా వివరిస్తుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది? ఆన్సర్ ఐరిష్ రాజ్యాంగం నుంచి. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ను కింది వ్యాఖ్యలలో ఏ వ్యాఖ్యను సరిగా వివరిస్తుంది? ఆన్సర్ ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జాబితాను. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. దీనిలో ప్రాథమిక హక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించాము. నెక్స్ట్ ప్రాథమిక విధులను మనము పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి గ్రహించాము. నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థను యునైటెడ్ కింగ్డమ్ నుంచి, అదేవిధంగా అత్యవసర పరిస్థితిని జర్మనీ నుంచి గ్రహించాము. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్, దానికి సంబంధించిన విషయాలతో మనం జతపరచడము. దీనిలో చూద్దాము. 9వ షెడ్యూల్ అనేది
భూ సంస్కరణల శాసనాలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించింది. అదేవిధంగా 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హతలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించింది. నెక్స్ట్ 11వ షెడ్యూల్ అనేది పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించింది. నెక్స్ట్ 6వ షెడ్యూల్ అనేది ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.